కాదమ్మా, మామూలు దగ్గే. మామూలు ఏంటమ్మా, నువ్వు దగ్గుతుంటే నా కడుపులో పేగులు కదిలిపోతున్నాయి. పెళ్లి మందు తీసుకొస్తాను. మందే వద్దు, నీకు మందక్కర్ లేకపోయినా నాకు నువ్వు కావాలమ్మా. అది కాదమ్మా, బయట ఒకటే ఉరుగులు మెరుపులుగా ఉన్నాయి. పెద్ద వారు చెప్పింది అదేనమ్మా. ఈ చలికి గాలికి దగ్గు మరీ ఎక్కువవుతుంది. రాత్రి అంతా నిద్ర లేకుండా అవసరపడాలి. నాకేం పర్వాలేదమ్మా, తొందరగా వచ్చేస్తాను. మా అమ్మ పరిస్థితి నాకేదో భయంగా ఉందండి. ఏం పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది. ఈ మందు 3 పూట్ల అయింది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ పైన భగవంతుడే ఉన్నాడు. వస్తానండి. అడుగు ముందుకు వేశావా రక్తం కలుగుతాను. నా రక్తం సంగతి తర్వాత చూడొచ్చు కానీ రాయరావతిలక్క బుద్ధొచ్చింది కదోకి. మళ్ళీ ఈ ఛాయలకు రాడు. నేను వెళ్ళేస్తాను, తలుపు భద్రంగా వేసుకోండి. బాబు ఒక మాట, దేవుడు ఎక్కడో ఉంటాడు. లేదు, ఇక్కడే నా కళ్ళకి ఉన్నాడు బాబు. అవును బాబు, ఇంకా నేను బతకను. అమ్మా బాబు, దేవుడు ఆ సమయానికి వచ్చి నా బిడ్డ మానం కాపాడావు. దాన్ని నువ్వే కాపాడాలి. నేను వెళ్ళిపోతున్నా. అవునమ్మా, పెళ్లి చేసి నిన్ను ఒక 5 చేతులు పెట్టలేకపోయినా వెళ్ళిపోయే ముందు ఒక మంచి మనిషి మీద అప్పచెప్పని. బాబు బాబు, సరేనంటే నా ప్రాణం హాయిగా వెళ్ళిపోద్ది. చెప్పు బాబు, నా బిడ్డను కాపాడుతానని చెప్పు. అమ్మా, అందరినీ కాపాడేవాడు ఆ భగవంతుడే ఉన్నాడు. నా మాట మీకు మనశ్శాంతి ఇస్తుందంటే అలాగే మాటిస్తాను. చాలు బాబు, ఆ మాట చాలు. చంద్ర, చంద్ర చంద్ర, ఇదిగో బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, ములక్కాయలు, రాములకాయలు, వంకాయలు, సొరకాయలు. ఎందుకండి ఇవన్నీ? ఎందుకంటే ఇంట్లో మండని పోయి మండే కడుపు ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకని తీసుకో. నా వల్ల మీకెంత శ్రమ. శ్రమ లేదు గిమ లేదు కానీ ఇంకేమైనా కావాలేమో చూచు. ఇంకా కావాల్సింది ఒక్కటే. ఏమిటి? మీ రుణం తీర్చుకోవడానికి నాకు 1000 జన్మలు. సరే, నేను వెళ్ళేస్తా. అయ్యో, వర్షం పడుతుందండి. ఇప్పుడు ఎలా వెళ్తారు? ఇక్కడే ఉండండి, తగ్గిన తర్వాత వెళ్తారు. కానీ ఏమిటండి సంకోచిస్తున్నారు? ఇది మీ ఇల్లు అనుకోండి, కూర్చోండి. అదే పుట్టకపోయింది, ఎంత బొద్దు నిద్రపోయారు. వెళ్ళేస్తా. రాత్రి బాగా నిద్ర పెట్టిందండి. నిద్ర
దొంగల పడ్డా ఏనుగులు దొక్కినా తెలియదంత నిద్ర పట్టింది. నా జన్మలో ఎరగదు. వెళ్ళొస్తాను. ఉండండి, కాఫీ తీసుకుని వెళ్తారు కానీ. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళాలి. రామ పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏం పాపం చేశాను. ఏమిటమ్మా ఏమింది? ఏముంది అలా చూడు. తన నంగనాథ ఆటలోనో ఆదిని తల్లిపోయింది. ఏదాని ఇష్టం, వచ్చేవాడు పోయేవాడు మరి బదారైపోయింది. పిన్ని అన్యాయంగా మాట్లాడకు. భగవంతుడు ఒకడున్నాడు. ఉన్నాడని తెలిస్తే నువ్వు ఇలా చేస్తావా? ఏం చేశాను? ఎవడేవాడు? రాత్రంతా ఎందుకున్నాడు నీ ఇంట్లో? చేసేవి శివ పూజలు, దూరేవి దొమ్మల గుడిసెలోని. రాత్రంతా వ్యధా పనులు చేసి ప్రొద్దున్నే సతీ సావిత్రిలో గుమ్మ ముందు ముగ్గులేస్తూ కూర్చున్నావు సిగ్గు లేకుండా. అది మాత్రం ఏం చేస్తుంది? ఎవరినో ఒకరు చూసుకోకపోతే గడవద్దు. ఎందుకమ్మా అందరితో మాట్లాడతారు? నీకు నాలాంటి ఆడపిల్లలు లేరు? ఉన్నారే, కానీ నీలాంటి వాళ్ళు మాత్రం కాదు. ఇలాంటి వాళ్ళు ఏ సాని కొంపల్లో సాని మా సంసారాల మధ్య ఉండి మోపరు తీయడం దేనికి? గడవకపోతే ఇంత విషయం తీసుకుని చావరాదు. ఏమిటి ఊళ్ళో వాళ్ళు అన్నారు ఊరేసుకుంటాం? నన్నందుకు కాదండి, మిమ్మల్ని, దేవుడు లాంటి మిమ్మల్ని. దేవుడు లేదు, దయ్యం లేదు. అసలు తప్పంతా నాది. మీరేం చేశారండి? ఏం చేశానా? పెళ్లి గారి పిల్ల ఒంటరిగా ఉన్న ఇంట్లో మంచి చెడ్డ ఆలోచించుకుంటా రాత్రంతా ముద్దులాగా నిద్రపోయారు. తాటి చెట్టు కింద పాలు తాగిన కళ్ళుకునే లోకంలో తెలివి తక్కువగా ప్రవర్తించా. నేను చేసిన పొరపాటుకు నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? చంద్ర, జరిగిందేదో జరిగిపోయింది. నీకు కావలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పు, వెంటనే మాట్లాడి పెళ్లి చేస్తా. పెళ్ళ నాకు కావలసిన వాళ్ళ? నాకు కావలసిన వాళ్ళు ఎవరున్నారు? ఉంటే మా అమ్మ నా బాధ్యత మీకు అప్పగించేదా? మీరిలా నవ్వులు పాలయ్యేవారా? చంద్ర, నా సంగతి వదిలే, ముందు నీ సంగతి ఆలోచించు. ఆలోచించడానికే ఉంది. అప్పనిందుల పాలైన కన్నె పిల్లకు రెండే దారులు. ఒకటి ఉరితాడు, ఇంకొకటి ఇది. దీనికి నేను ఎలాగూ నోచుకోలేదు. నా కర్మని ఎవరు తప్పించలేదు. మీరు వెళ్ళండి. మీరు నిందల పాలు కాకూడదు. మీ మంచితనం వీళ్ళ నోడల్లో పడి మరణం కాకూడదు. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ప్రారంభించిన పని పూర్తి కాకుండానే ఎలా వెళ్ళిపోతారు? కూసిన కోతలకు, వేసిన నిందలకు పర్యవసానం ఏమిటో చూడకుండానే ఎలా వెళ్ళిపోతారు? సాటి ఆడదాన్ని సాన్ని చేస్తే మీరందరూ పతివ్రతలు అనిపించుకుంటారా? అసలే ఆ పిల్ల తల్లిపోయి కూలిపోతుంటే నిజాలు తెలుసుకోకుండా మీ నోటికొచ్చేట అలా వాగుతారా? మీరు చెడు చేయాలనుకున్నా మంచి జరిగింది. ఇదిగో మీ అందరి ఎదుట ఇప్పుడే చంద్రను పెళ్లి చేసుకుంటున్నా. ఈ క్షణం నుంచి చంద్ర నా భార్య. ఇప్పుడేమంటారు? చంద్ర అదృష్టాన్ని చూసి ఉడికిపోతున్నారా? మీలో మంచితనం, మానవత్వం ఉంటే ఇప్పుడైనా ఆశీర్వదించండి. అపనిందలు తప్ప ఆశీర్వాదాలు మీ నోట్లో అలా పలుకుతాయి. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆ దేవుడే ఉన్నాడు. చంద్ర, వెళ్దాప. దండలు మార్చుకోండి. చంద్ర, ఇదే మా అమ్మ సమాధి. అమ్మా, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోమన్నా, ఆదుకున్నా. అందుకు ఫలితంగా నీకు కోడలొచ్చింది. ఆశీర్వదించు.